అందరికీ నమస్కారం. ఈ రోజు మనము డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రాన్ని సందర్శించబోతున్నాము. ఈ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రము యాదాద్రి భువనగిరి జిల్లా ముగ్దంపల్లి గ్రామంలో నెలకొని ఉంది. ఇది సకల సంపదలకు నిలయమైనటువంటి క్షేత్రము. ఇది ఎంతో మహిమాన్వితమైనది. ఈ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో స్వయంభూగా వెలిసినటువంటి కార్యసిద్ధి విజయసాయి గణపతి, స్వయంభూ శ్రీకూర్మము, స్వయంభూ నాగదేవత, స్వయంభూ గజేంద్రుడు, స్వయంభూగా నెలకొని ఉన్న గురుపీఠము, స్వయంభూ పుష్కరిణి అంతా మనము దర్శించుకోవచ్చు. రండి, మనము ఆలయం లోపలికి వెళ్దాం. సకల శుభములను కలిగించే విఘ్ననాథుడు స్వయంభూగా డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో నెలకొని ఉన్నాడు. సూర్యకాంతి తేజోవంతంతో దేదీప్యమానంగా వెలుగొందుతూ స్వామి ఇక్కడ స్వయంభూగా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. చూడండి, కార్యసిద్ధి విజయసాయి గణపతి ఆలయము, స్వయంభూ విఘ్నేశ్వరుడు, స్వయంభూగా వెలిసినటువంటి శ్రీకూర్మము, కోరిన కోరికలు తీర్చే బంగారు తల్లి శ్రీ స్వయంభూ నాగదేవత విగ్రహము. ఇక్కడ మనకు స్వయంభూగా నెలకొని ఉన్న గజేంద్రుడు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలు ఒక శిల్పి చెక్కినవి కావు. ఇక్కడ గుడి ఉండి కాలగర్భంలో కలిసిపోయినటువంటిది కాదు. ఇక్కడ స్వయముగా ధ్యానమైన శ్రీరాములు గురుజీ ధ్యాన తపం వలన, తపోసిద్ధి వలన, ఆయన త్రికరణ శుద్ధితో ఇక్కడ ధ్యానం చేయటం వలన ఈ దేవతామూర్తులు స్వయంగా ఇక్కడ వెలిసినారు. ఇటువంటి స్వయంభూ దివ్య శక్తి క్షేత్రము మన తెలంగాణ ప్రాంతంలో మరెక్కడా లేదండి. భక్తులందరూ కూడా ఈ స్వయంభూ విఘ్నేశ్వరుణ్ణి దర్శించి తరించి మీ కోరిన కోరికలు తీర్చుకొని చరితార్థులు కాగలరని మా యొక్క మనవి. ఇంకోటి ఏంటంటే, ఈ స్వయంభూ క్షేత్రానికి ఉన్న ముఖ్య ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయానికి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు 9 సార్లు ప్రదక్షిణ చేసి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలను కోరుకున్న వితిన్ 41 రోజుల్లో వాళ్ళ కోరికలు కంపల్సరీగా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వయంభూ దేవతామూర్తులు మహిమ ఎంతంటే అది చెప్పలనేది కాదు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ ఎన్నో రోజుల నుంచి పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వడము, ఎన్నో రకాలుగా సంతానం లేక బాధపడుతున్న వాళ్ళందరికీ ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించిన తర్వాత వాళ్ళకి సంతానం కలగడము, వాళ్ళ మనసులో ఉన్న కోరికలను నెరవేర్చుకోవడము, ఇవన్నీ ఇక్కడ విజయసాయి కార్యసిద్ధి విజయసాయి గణపతి, అమ్మవారు స్వయంభూ నాగదేవత, శ్రీకూర్మము, శ్రీ గజేంద్ర స్వామి వారు అందరిని నెరవేర్చుకుంటూ భక్తులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అలానే ఇక్కడ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో స్వయంభూగా వెలిసినటువంటి దివ్య శక్తి క్షేత్రంలో ఇక్కడ వివిధ దేవతామూర్తులు కూడా నెలకొని ఉన్నారు. ఇప్పుడు మనం చూడబోయేది స్వయంభూగా వెలిసినటువంటి గురుపీఠం, అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దర్శించుకోబోతున్నాం. ఇదే అండి ఈ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో స్వయంభూగా వెలిసినటువంటి గురుస్థానం, గురుపీఠము. ఇది ఎంతో మహిమాన్వితమైన గురుక్షేత్రము. అలానే ఇక్కడ మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా కొలువై తీరున్నారు. ఇక్కడ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో ప్రతి సంవత్సరము వార్షికోత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎన్నో హోమ కార్యక్రమాలు, దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు, ఉత్సవ విగ్రహాలకి కళ్యాణోత్సవాలు, హోమ కార్యక్రమాలు, పూజా విధానము అన్ని అర్చకుల చేత నిర్వహించడం విధి విధానంగా జరుగుతూనే ఉంది. సో ఈ క్షేత్రంలో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించే వారికి, సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుందని ఇక్కడ ఊర్లో ముగ్దంపల్లి వాసుల ప్రగాఢ విశ్వాసం. తపోవన దివ్య శక్తి క్షేత్రంలో స్వయంభూగా ధ్యాన పుష్కరిణి వెలిసింది. ఇదే అండి, మనము ధ్యాన పుష్కరిణి దర్శించవచ్చు. ధ్యానమైన శ్రీరాములు త్రికరణ శుద్ధితో ఇక్కడ ధ్యానం చేయటం వలన ఆ సర్వేశ్వరుని అనుగ్రహము ఆయనకు లభించినందువలన, ఆయన తపోసిద్ధి వలన ఈ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో స్వయంభూగా వెలిసినటువంటి విజయ కార్యసిద్ధి గణపతి, స్వయంభూ నాగదేవత,
స్వయంభూ శ్రీకూర్మము, స్వయంభూ గజేంద్రుడు, అలానే స్వయంభూ ధ్యాన పుష్కరిణి తెలిసింది. నిజంగా ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది. ఇంకా ఇక్కడ ఈ క్షేత్రంలో మనము సాయిబాబా వారిని కూడా దర్శించవచ్చును. సాయిబాబా గుడికి వెళ్దాం రండి. డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రంలో మనము శ్రీ విశ్వసాయి బాబా వారిని కూడా దర్శించవచ్చును. ఇక్కడ స్వామివారికి అంటే బాబా వారికి ఆలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒక భక్తురాలు స్వయంగా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తపోవన సాయిబాబా వారు ఈ క్షేత్రంలో నెలకొని ఉన్నారు. ఇక్కడ సాయిబాబా వారు చూపించిన మహత్యాలు ఎన్నో ఉన్నాయని డిఎస్ఆర్ తపోవన దివ్యక్షేత్రంలో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకు డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో సాయిబాబా వారి గుడి దగ్గర ఎదురుగానే ఉన్న ఔదంబర వృక్షము అంటే మేడిపండు, ఆ చెట్టు పైన సాయిబాబా వారు ఒకరోజు మహత్యాన్ని చూపించారని, ఆ ఔదంబర వృక్షము ఆకుపైన అమ్మవారి భవానీమాత ప్రతిరూపం కూడా ఇక్కడ స్వామివారు భక్తులందరికీ చూపించారని, సాయిబాబా వారు ఎన్నో మహిమలు చేశారని, ఈ తపోవన క్షేత్రంలో సాయిబాబా వారు తిరిగారని కూడా ఒక మహత్యం అనేది ఉంది. నేను చెప్పాను కదండి, ఔదంబర వృక్షం అని, అంటే మేడిపండు చెట్టుని ఔదంబర వృక్షం అంటారు. ఈ చెట్టు పైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నెలకొని ఉంటారు. ఈ చెట్టు పైననే మన విశ్వసాయి తపోవన సాయి బాబా వారు ఒక ఆకు పైన భవానీ మాత రూపంలో దర్శనమిచ్చారని ఇక్కడ ప్రతీతి. ఈ క్షేత్రంలో ఎంతో మంది ఋషులు, మునులు, అవధూతులు, అవతార పురుషులు, దేవీ దేవత మూర్తులు అంటే శివపార్వతులు ఈ క్షేత్రంలో ఇక్కడే ఈ స్థలంలో ఈ బండరాతి పైన వాళ్ళు తపస్సు చేసినటువంటి పాదాల ముద్రలు మనకి దర్శనమిస్తుంటాయి. అలాగే దేవీ దేవతా మూర్తుల యొక్క వాహనాల పాదాల ముద్రలు అంటే సింహం పాదాల ముద్రలు కానీ, నంది పాదాల ముద్రలు కానీ, లేడి పాదాల ముద్రలు కానీ, ఒక చిన్నపిల్లల అంటే కృష్ణుని రూపంలో చిన్నపిల్లలటువంటి పాదాల ముద్రలు కానీ ఈ రాతి పైన మనకి చూడవచ్చును. ఈ ప్రతి పౌర్ణమికి, ప్రతి అమావాస్యకి ఈ క్షేత్రంలో ఈ ప్లేస్ పైన మనము ఎవరైనా కానీ ధ్యానం చేయటం వలన వాళ్ళకి మమేకమైన విశ్వంతో మమేకమైన ఒక పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుందని ఇక్కడ గురూజీ మనకు తెలియజేస్తుంటారు. ఇదిగోండి పాదాల ముద్రలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నంది పాదాల ముద్రలు, ఎద్దు పాదాల ముద్రలు, అలాగే ఋషి మునుల యొక్క పాదాల ముద్రలు. ఈ ప్లేస్ ఒక కృతయుగం నాటినది కూడా మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఎడమకాలి పాదం చూడండి ఎంత పెద్దగా ఉందో, ఇది చక్కగా ఓపడుతుంది. ఇది ఒక ఎద్దు పాదాల ముద్రలు, లేడి పాదాల ముద్రలు, ఒక సింహం పాదాల ముద్రలు అలా ఈ బండరాతి పైన మనము చూడవచ్చును. ఈ క్షేత్రము అన్నిటికెల్లా ధ్యానంతో నిమగ్నమై ఉంటుంది. ఈ ప్లేస్ లో ఫస్ట్ మెయిన్ ఏంటంటే ధ్యానం చేయాలి కంపల్సరీ. ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్ళు ఎవరైనా కానీ ముందుగా ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే వాళ్ళ లోపల ఉన్న నెగటివ్ అంతా తగిలిపోయి పాజిటివ్ అనేది ఫస్ట్ వస్తుంది. అలానే వాళ్ళకి కర్మ తీరిన వారు మాత్రమే ఈ తపోవన దివ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం జరుగుతుంది. వారి జీవితంలో ఒక కొత్త మార్పులు రావాలన్నా, జీవితంలో పైకి ఎదగాలన్నా, భగవంతుని కృపకు పాత్రలు కావాలన్నా కూడా ఈ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి కార్యసిద్ధి విజయసాయి గణపతిని దర్శించడం వలన వాళ్ళకి అన్ని విగ్రహములు తొలగిపోయి
సకల శుభములు కలుగుతాయని ఇక్కడ ప్రగాఢ నమ్మకం. సో ఇదండి డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రం యొక్క మహత్యాన్ని, మహిమను. మన ఈ తపోవన ఆలయ దర్శనాన్ని దర్శించుకున్నాము. ఈ క్షేత్రం అంతా ఒకసారి చూశారు కదా. ప్రకృతి వాతావరణంలో, ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. ఎంతో ఆహ్లాదకరమైన ప్రశాంతతను పంచే ఈ డిఎస్ఆర్ తపోవన దివ్య శక్తి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించి ఆ భగవంతుని కృపకు పాత్రలు కాగలనని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.